సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరొక నిదర్శనం జూజు హోటల్ కూల్చివేత అని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ నాయకుల ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని, ఉద్యోగులను, వ్యాపారులను, ఇతర పార్టీల రాజకీయ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భవనాలు కూల్చడం దుర్మార్గమన్నారు జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పరిపాలనకి మరో నిదర్శనం. కేవలం రాజకీయ కక్షతోని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను ప్రజలు ఓటు లేకుండా ఊడగొట్టుతున్న కక్షతోని సూర్యాపేటలో ప్రారంభంలో వ్యాపారస్తుల్ని భయపెట్టించారు. మొదలు ఉద్యోగస్తుల్ని, తర్వాత వ్యాపారస్తుల్ని, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని, చివరికి పాపం ప్రజలకి ఏదైనా అనారోగ్యం చేసి ప్రాణాపాయం ఉందని చెప్పి భయపడిపోతే కాపాడే డాక్టర్లకి అందరినీ కూడా ఒక్కరిని వదిలిపెట్టకుండా, వాళ్ళని వదిలిపెట్టకుండా ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, అక్రమ కేసుల్లో బనాయించడం, ఇది రాజరికాల్లో కూడా లేని ఒక అరాచక పరిస్థితి వల్ల సూర్యాపేటలో ఉంది, నల్గొండ జిల్లాలో ఉంది, రాష్ట్రమంత్రి కూడా ఎక్కువ ఉంది. పైన వాళ్ళు ఎవరు ఎట్లున్నారో వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా